మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో ఉన్న కొలనులో గణపతుల నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను పలు శాఖ అధికారులతో కలిసి హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అట్టి ప్రాంతాన్ని పరిశీలించి అందరి సలహాలు సూచనల మేరకు అన్ని వసతులతో వినాయకుల నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో ఉన్న కొలనులో గణపతుల నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను పలు శాఖల అధికారులతో కలిసి హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అట్టి ప్రాంతాన్ని పరిశీలించి అందరి సలహాలు సూచనల మేరకు అన్ని వసతులతో వినాయకుల నిమజ్జనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్సూరాబాద్ డివిజన్కు సంబంధించిన కాలనీలలో 3,68,00,000 రూపాయలతో సీసీ మరియు బీటీ రోడ్ల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మేయర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి మంజూరు చేస్తానని తెలిపారు. పెద్ద చెరువు సంరక్షణకు, సుందరీకరణ, అభివృద్ధి మరియు హకీమాబాద్ కాలనీ నుండి బాక్స్ నాలా నిర్మాణం, బీరప్ప గుడి వరకు కొనసాగింపు పనులు తదితర విషయాలపై ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. వినాయకుల నిమజ్జన కొలనుల కనెక్టింగ్, సీసీ మరియు బీటీ రోడ్లను గుంతలు లేకుండా మరమ్మతులు, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్ మరియు కరెంట్ స్తంభాల వైర్లు ప్రమాదకరంగా ఉండకుండా తగు చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ప్రవీణ్ కుమార్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ, టీజీఎస్, పీడీసీఎల్, పోలీస్ శాఖల అధికారులు, వివిధ కాలనీల సంక్షేమ సభ్యులు పాల్గొన్నారు. నరసింహారెడ్డి గారికి మరియు మా జిహెచ్ఎంసీ స్టాఫ్ అందరికీ, మరి ఇక్కడ వచ్చిన ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ, మీడియా మిత్రులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఎల్లుండి అంటే 7వ తారీఖు మన గణేష్ ఉత్సవాలు ప్రారంభం. 7వ తారీఖు నుంచి సుమారు 18వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటాం. అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మా అందరికీ కూడా ఫస్ట్ టైం కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అదే సూచనలు పాటిస్తూ మేము మా అధికారులందరికీ, ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరికీ ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క జోన్ లోపల ముఖ్యమైన చెరువులు మరియు పాండ్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. గత వారం నుంచి కూడా మీరు చూస్తున్నట్టయితే సో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మంచిగా, అంటే అకార్డింగ్ టు భక్తులకి కావలసిన, నిర్వాహకులకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తూ జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంగా పాటిస్తూ అందరినీ కలుపుకొని పోయి మేము ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరపడం జరుగుతుంది. అదే కాకుండా ఎట్టి ఇబ్బంది కాకుండా ఈ నిమజ్జనంలో ఈ 10 days కూడా ఏదైతే జరిగిందో భక్తులను కూడా ఒకటే ప్రార్థిస్తున్నాం ఏంటంటే వాళ్ళు కూడా మాతో సహకరించాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఆల్మోస్ట్ 3,000 వరకు వినాయకులు పడతాయని చెప్తున్నారు మా నరసింహారెడ్డి గారు. సో అందరూ కూడా వాళ్ళు మాతో సహకరించాలి. అందరం కూడా అందరి పండుగ కాబట్టి పెద్ద ఎత్తున అందరం కూడా ఆడంబరంగా మరియు సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఒక్క భక్తుల్ని కోరుతున్నాను. మీ సేఫ్టీయే మా సేఫ్టీ అని మేము అన్ని ఏర్పాట్లు, అంటే మా కార్పొరేటర్ దగ్గర నుంచి మేము ఆఫీసర్స్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అందరూ కూడా ఈ పండుగ లోపల మీరు పాల్గొనాలనేసి మేము మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాము. అండ్ ఇది విజయవంతంగా చేయాలని మా ఒక్క కృషి, అంటే ఎంత కావాలనో అంత మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే మేము మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఇక్కడ, అంటే ఇప్పుడు నిర్వాహకులు మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఇక్కడ ట్రీ ప్రూనింగ్ అని, ఎక్కడి నుంచి అయితే ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందో చెట్లు అడ్డం రాకుండా ట్రీ ప్రూనింగ్ కానివ్వండి, ఇక్కడ లైటింగ్ కానివ్వండి, ఆ పాండ్స్ లోపల అంటే ఆ డెప్త్ కానివ్వండి, అన్నీ కూడా అన్ని ఈ రోడ్ మరమ్మతులు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వినాయకుడిని తెస్తుంటే ఆ రోడ్డు ఎక్కడ కూడా పాట్ హోల్స్ ఉండకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము నెరవేర్చాం. అంటే వాళ్ళ సలహాలు, ఈ నిర్వాహకుల సలహాలు సూచనలు మేరకే మేము పనిచేస్తామంటే మా ఇష్టం వచ్చినట్టు మేము కాదు, వాళ్ళ సలహాలు కూడా మేము తీసుకుని అకార్డింగ్ టు వాళ్ళ నీడ్స్ మేము పనిచేస్తామని ఈ మీడియా చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ పోయేసారు.